బిఆర్ నాయుడు వర్సెస్ భూమన కరుణాకర్ రెడ్డి మధ్య మాటల మంటలు చెలరేగుతున్నాయి. ఇరువురి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. బిఆర్ నాయుడుపై హైదరాబాద్ నుంచి తనకు వడగళ్ల వానల ఆరోపణలు వస్తున్నాయనంటున్నారు భూమన. బిఆర్ నాయుడు ఆయన కొడుకు కలిసి 1000 కోట్ల రూపాయల ఓపెన్ స్పేస్ అమ్మేశారని, దీనిపై పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చామంటున్నారు భూమన. ఇక జూబ్లీ హిల్స్ సొసైటీకి సంబంధం లేకపోయినా మంచిరేవుల దగ్గర ఒక స్థలాన్ని అటాచ్ చేసుకుని మరి అమ్మేశారని ఆరోపిస్తున్నారు భూమన కరుణాకర్ రెడ్డి. సుమారు 200 కోట్ల మేర వసూళ్లు చేశారని, దీనిపై హైడ్రాలో కూడా కంప్లైంట్ చేశారని సంచలన ఆరోపణలు చేస్తున్నారు భూమన. నేను సంపాదించానని చెబుతున్నటువంటి ఆ 1000 కోట్ల రూపాయలకు ఒక 100 కోట్ల రూపాయలు ఇస్తే నేను బదలాయిస్తాను అని చెప్తున్నా. మీరు చెబుతున్నటువంటి ఆ 1000 కోట్ల రూపాయలన్నీ మీరు ఇచ్చేటువంటి ఆ 100 కోట్లకు ఎక్స్చేంజ్ చేసుకుందాము, నేను సిద్ధంగా ఉన్నాను. దీనికి సిద్ధపడాల ఆయన మాట్లాడేటువంటి మాటలు బండ బూతులు తిడుతూ మీ మీద వచ్చే ఆరోపణలు మీ గురించి నేను మాట్లాడడం ప్రారంభిస్తూ ఉంటే హైదరాబాదు నుంచి వర్షం వడగళ్ళ వాన పడినట్టుగా మీ మీద ఆరోపణలన్నీ కూడా 1 కాదు 2 కాదు, నాకు సమయం లేదబ్బా నేను మళ్ళీ తీసుకుంటానులే అని అక్కడ జూబ్లీ హిల్ సొసైటీ పేరుతో మీ కొడుకు అధ్యక్షునిగా 1000 కోట్ల రూపాయల ఓపెన్ స్పేస్ను అమ్మినారు అని మీ మీద పోలీసులకు కూడా కంప్లైంట్ ఇచ్చినారు. 1000 కోట్ల రూపాయల ఓపెన్ స్పేస్ మీరు అమ్మటానికి వీలు లేదు. మంచిరేవుల దగ్గర దానికి జూబ్లీ హిల్స్ సొసైటీకి సంబంధం లే, కానీ ఆ మంచిరేవుల దగ్గర ఒక స్థలాన్ని జూబ్లీ హిల్ సొసైటీకి అటాచ్ చేసుకొని 5 లక్షల చొప్పున దాదాపు 200 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసినారు. దీని మీద హైడ్రాలో కూడా కంప్లైంట్ చేసినారు సుమా ఆ జూబ్లీ హిల్ సొసైటీలో ఉండేటువంటి సభ్యులు. కానీ మనవాడు చైర్మన్ గారు అక్కడ కొడుకు పేరుకు అధ్యక్షుడే కానీ పెత్తనం అంతా కూడా బిఆర్ నాయుడు గారిదే. స్వామివారి లడ్లు, స్వామివారి శాలువలు అక్కడ ఉన్నటువంటి అధికారులకు అందరికీ కూడా కప్పి వాస్తవం మీద ముసుగేసినారు. శాలువలు వాళ్ళకేసినారు, వాస్తవం మీద ముసుగేసినాడు. నేను చాలా స్పష్టంగా చెప్పిన, బిఆర్ నాయుడు గారు రోజు నా గురించి మాట్లాడుతున్నారు, నువ్వు ఎంతరా, నీ బతుకు ఎంతరా, నువ్వు ఏం రోడ్లలో ఉండన్నా తిరుపతి నుంచి తరిమేయాలి రైట్ వెదవని రాసుకెళ్ళని అనేటువంటి. నేను అయ్యా నా మీద ఆరోపణలు మీరు చేస్తున్నారు కదా, సిబిఐ చేత ఎంక్వైరీ చేయించండి అని. ఎందుకబ్బా అంత భయము నీకు? నేను చెప్పింది అత్యున్నతమైనటువంటి విచారణ సంస్థను కదా, నా మీద విచారణ చేయించండి అని చెప్పింది. అలా కాదంట, నీకు సిబిఐ కావాలా, ఒక ఎస్ఐ ఉంటే సరిపోడా అని అన్నాడు. కరెక్టే. ఈరోజున సిట్ ఎంత అద్భుతంగా పనిచేస్తున్నదో తెలుసు కదా, మీరు నియమించే సిట్లు. మీరు సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండు. కాబట్టి అట్ట ఇరికించాలని చూస్తే కాదు, సుప్రీంకోర్టు నియమించింది చూడు లడ్డు వ్యవహారంలో సిట్. ఆ సిట్టు సిబిఐ ఆధ్వర్యంలో ఉండేటువంటి సిట్టును ఏర్పాటు చేసి నా మీద పర్టికులర్గా విచారణ చెయ్యమని మళ్ళీ డిమాండ్ చేస్తున్నా. నాయుడు గారి నేతృత్వంలోని పాలక మండలి హిందువుల మనోభావాలకు వ్యతిరేకంగా తీసుకుంటున్నటువంటి నిర్ణయాల మీదనే మా పోరాటం. దీనికి సమాధానం ఇవ్వలేకపోతే మౌనంగా ఉండాలా. మౌనంగా ఉంటే ఆయనకు చాలా గౌరవంగా ఉండేది. కానీ అలా కాకుండా మా ప్రశ్నలకు ఆయన సమాధానం బూతులు. ఆయన ఎంచుకున్నటువంటి మార్గం వీళ్ళకేంద్ర సమాధానాలు చెప్పేది అని మా మీద బూతులు మాట్లాడడం నిరంతరాయంగా చేస్తున్నారు. అదృష్టం కొద్దీ వచ్చినటువంటి ఈ పదవిని ఇలా దుర్వినియోగం చేయటం అంటే ముమ్మాటికి ఆయన శ్రీవారికి ద్రోహం చేయటమే. శ్రీవారి సేవ తప్ప ఆ పదవిని అడ్డుపెట్టుకొని రాజకీయాలు చేస్తుండటం వల్లనే
టీటీడీ ఈ రోజున ఇంతగా వివాదాస్పదం అవుతున్నది. గతంలో ఈ 85 సంవత్సరాల టీటీడీ పాలక మండళ్ల చరిత్రలో ఏ రోజు కానంత వివాదాస్పదం అవ్వటానికి కారణం బిఆర్ నాయుడు గారి యొక్క ప్రవర్తన మాత్రమే. అంతకుముందు భూమనపై బిఆర్ నాయుడు ఏమన్నారో ఒకసారి చూద్దాం. ప్రపంచంలో ఉన్నటువంటి హిందూ బంధువులందరికీ కూడా మేము విజ్ఞప్తి చేసేది ఇదే. మేము ఈ బోర్డు వచ్చినప్పటి నుంచి ఎంతో హానెస్ట్గా, నీతి నిజాయితీగా మేము ఈ టీటీడీ కోసం పాటుపడుతున్నాం. అపర్నిషులు మేము ఎలాంటి అవకతవకలు చేయకుండా హానెస్ట్గా తిరుమల యొక్క పవిత్రను కాపాడాలి మేము అనే ఒక ఏకైక ఉద్దేశంతో భక్తులకు సౌకర్యాలు కల్పించాలి. మేము ఆ బిజీలో ఉంటే వీళ్ళు రోజు బురద చల్లుతాడంట. నిన్నోడు అంటే ఇందాక రోజు మాట్లాడతాడు టీటీడీ మీద. ఇకేం పని లేదా వాళ్ళకి? మీలాగా దొంగలు ఉంటారు అందరూ. కాబట్టి ఇప్పటికైనా ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడుతున్నామని సెన్స్తో మాట్లాడాలి. ఆధారాలు ఉన్నాయి మా దగ్గర అన్నీ. దేవలోక్ ఎలా ఇచ్చాడు 20 ఎకరాలు అంటే ఒట్టికి ఇలే. నేను ఆ అజయ్ కుమార్ అనే అతను కలిశాను. ఆయన ఇచ్చిన కంప్లైంట్ కూడా ఉంది నా దగ్గర, మీకు కాపీలు ఇస్తా. ఆయన్ని మంగళగిరికి పంపించి ఆ ప్యాలెస్లో పాయింట్ బ్లాంక్ పెట్టి 20 ఎకరాలు వెనక్కి తీసుకున్నారు. కాదంటారా? అంత అవసరం ఏమొచ్చింది నీకు? ముంతాజ్ హోటల్కి 20 ఎకరాలు ఇవ్వాలి. ఆ అజయ్ కుమార్ అనే వ్యక్తిని పిలిపించి పాయింట్ బ్లాంక్ పెట్టి బెదిరించి ఆ 20 ఎకరాలు వెనక లాక్కున్నారు. వాళ్ళు అబోదీపం అంటున్నాడు. ఇప్పుడు కోర్టులకు పోతున్నాడు, కోర్టుల చుట్టూ తిరుగుతున్నాడు. అతను మా దగ్గరికి వచ్చాడు. మేమేం చేయగలుగుతాం? ఇంత అరాచకం చేసి, అన్యాయం చేసి, ఆయన దగ్గర భూమి తీసుకొని ముంతాజ్ హోటల్కి ఇచ్చి వాళ్ళ దగ్గర కోట్ల రూపాయలు మీరు లంచాలు తీసుకొని ఈ విధంగా చేసి ఇప్పుడు మా మీద బురద చేస్తారంటే ఎట్ట కుదురుతుంది? ఇది న్యాయమా? ధర్మమా? ఆలోచించండి ఒకసారి. అసలు భూమన కరుణాకర్ ఈ తిరుపతిలో ఉండటానికి అర్హుడు కాదు అని తరిమి కొట్టాలి తిరుపతి నుంచి ప్రజలు. పెద్ద గజ దొంగ. ఇంతనా? రోజు బుర్ర చల్లుతాడు. చల్లు బుర్ర చూసుకుంటాం మేము కూడా. ప్రపంచంలో రైట్, మా ప్రతినిధి దామోదర్ ఉన్నారు వీరిద్దరి మాటలకు సంబంధించి విశ్లేషణ అందించడానికి. దామోదర్, ఇద్దరు మాటలు, భూమన అలాగే బిఆర్ నాయుడు మధ్య మాటల యుద్ధం ఇంకా కొనసాగుతోంది. అలాగే కొనసాగుతోంది చెప్పాలి, ఇంకా కొనసాగుతుంది కంటే కూడా. ఇవాళ మాట్లాడారు, దీనిపైన ఒకసారి విశ్లేషణ చెప్పండి. అంటే ఒకరి మీద ఒకరు పరస్పరం చేసుకుంటున్నారు, అలాగే టీటీడీ మీద చెప్తున్నారు, జూబ్లీ హిల్స్ ల్యాండ్ గురించి చెప్తూ ఉన్నారు. సుమతి, తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ ఏదైతే మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి వర్సెస్ ప్రస్తుత చైర్మన్ బిఆర్ నాయుడు మధ్య ఏదైతే మాటల యుద్ధం గత కొంతకాలంగా కొనసాగుతుంది. ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానాలు హిందువులకు ఏదైతే ప్రపంచ ఆధ్యాత్మిక రాజధాని అని చెప్పవచ్చు. ఇక్కడ ప్రతి హిందువు ఒకసారి స్వామిని దర్శించుకోవాలని కోరుకుంటాడు. ఈ నేపథ్యంలో తాజాగా ఏదైతే నూతన పాలక మండలి ఏర్పడిన తర్వాత ఏదైతే ముంతాజ్ హోటల్కి సంబంధించిన భూముల లీజు రద్దు చేశారో, ఆ తర్వాత దానికి ఏదైతే ప్రస్తుతం రద్దు చేసిన ప్రదేశానికి ఎదురుగా ఉన్న ప్రాంతంలో భూములు లీజుకి ఇవ్వాలంటూ కూడా ఆదేశాలు జారీ చేశారు. అయితే ఈ నేపథ్యంలో గత వారం రోజుల క్రితం భూమన కరుణాకర్ రెడ్డి ఆ భూములను ఎలా ఇస్తారు, వాటికంటే ఇవి పవిత్రం కావా, ఇటు పక్క స్విమ్స్ ఆసుపత్రితో పాటు ఏదైతే అరవింద్ ఐ హాస్పిటల్, క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఉన్నాయి, అంతేకాకుండా అది కూడా టీటీడీ భూమి అని చెప్తున్నాడు. అయితే గతంలో ఏదైతే వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు దేవలోక్ ప్రాజెక్టుకి సంబంధించి 2021లో ఏదైతే కేంద్రం క్లియరెన్స్ ఇచ్చిన తర్వాత అప్పట్లో టూరిజం శాఖకు ఉన్న 35 ఎకరాల్లో 20 ఎకరాలు టూరిజం ఏదైతే ముంతాజ్ హోటల్కి ఇచ్చారో, ఆ తర్వాత 5 ఎకరాలు ఏదైతే మాజీ వైసీపీ ఎమ్మెల్యే మేడా మల్లికార్జున రెడ్డికి సంబంధించిన హోటల్కు అప్పగించారు. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హిందూ సంఘాల ఆందోళన ఫలితంగా ఏదైతే అటు అలిపిరి పాదాల వద్ద చెంత ఉన్న 25 ఎకరాల భూములు లీజును రద్దు చేస్తూ వారికి ప్రత్యామ్నాయంగా మరో చోట ఇవ్వాలని పాలక మండలి తీర్మానం చేసింది. ప్రభుత్వం కూడా అందుకు ఆమోదం కూడా తెలిపిన నేపథ్యం. తాజాగా జరుగుతున్న పరిణామాల్లో దీన్ని మరో వివాదంగా మారింది. అంతకు మునిపే ఏదైతే భూమన్ వర్సెస్ బిఆర్ నాయుడు మధ్య వివాదం పెద్ద ఎత్తున నడుస్తుంది. తిరుమలలో టికెట్లు అమ్ముకుంటున్నామంటూ
భూమన్ కరుణాకర్ రెడ్డి చెప్పడము. అయితే అంతకు మునిపే గత ప్రభుత్వంలో అటు సుబ్బారెడ్డితో పాటు టీటీడీ చైర్మన్గా సుబ్బారెడ్డితో పాటు భూమన్ కరుణాకర్ రెడ్డి, మాజీ మంత్రి రోజా పెద్ద ఎత్తున టికెట్లు అమ్ముకున్నారు. రోజా అయితే దుకాణం తెరిచింది. ఇంకా మన విజయవాడ, అదేవిధంగా అమరావతి, విజయవాడతో పాటు హైదరాబాదు, ఖమ్మం ఇది పలు చోట్ల ఆఫీసులు తెరిచి సుబ్బారెడ్డి టికెట్లు అమ్మాడు. అదేవిధంగా భూమన్ కరుణాకర్ రెడ్డి కుటుంబం సభ్యులతో సహా టికెట్లు అమ్మారంటూ కూడా ఆరోపణలు చేశాడు బిఆర్ నాయుడు. తర్వాత వీరి ఆరోపణలు వ్యక్తిగతంగా హైదరాబాద్ లో నీ మీద అనేక కేసులు ఉన్నాయి, ఇద్దరు చూపిస్తున్నారు. అయితే ఇప్పుడు 200 కోట్ల మేర వసూళ్లు చేశారు బిఆర్ నాయుడు కొడుకు అని చెప్తున్నారు. అలాగే మంచిరేవుల దగ్గర స్థలం కొన్నారు అని చెప్పి దానికి సంబంధించి కూడా ఆయన మాట్లాడుతున్నారు. హైడ్రా కూడా కంప్లైంట్ చేశామంటున్నారు. ఒకసారి దాని గురించి చెప్పండి. అంటే ఇవి సుమతి ఏమంటే ఇవి వ్యక్తిగత దూషణల వైపు వీరు ఆరోపణల పర్వం మళ్ళింది. గతంలో 2 రోజుల క్రితం మీడియా సమావేశం ఏర్పాటు చేసిన బిఆర్ నాయుడు తిరుపతిలో భూమన్ కరుణాకర్ రెడ్డి అనే వ్యక్తి ఉండడానికి అర్హుడు లేడు, అతన్ని ఇక్కడ నుంచి తిప్పి పంపండి, తరిమి కొట్టండి అంటూ కూడా ఆయన మీడియా సమావేశంలో తెలిపారు. అదేవిధంగా నువ్వు ఏ విధంగా ఆస్తులు సంపాదించావు, ఎలాంటి వ్యాపారం చేయలేదు, అదేవిధంగా ఆ వ్యాపారాలు కూడా లేవు, అలాంటి వాడికి నీకు ఎందుకు ఇన్ని ఆస్తులు వచ్చాయంటూ కూడా ఆయన మాట్లాడాడు. ఆ తర్వాత ఈరోజు ఏదైతే భూమన్ కరుణాకర్ రెడ్డి మీడియా సమావేశం పెట్టి హైదరాబాద్లో నీ మీద నీ కుమారుడి మీద జూబ్లీ హిల్స్ అసోసియేషన్ నేపథ్యంలో పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి, 1000 ఎకరాల మేర నువ్వు స్వాధీనం చేసుకున్నావు, అదేవిధంగా నీ కార్యాలయం ఏదైతే నీ మీడియా సంస్థకు ఎదురుగా ఉన్న కార్యాలయం ఎదురుగా ఉన్న స్థలాన్ని కూడా ఆక్రమించావు, దీంతోపాటు 200 కోట్ల అక్రమాలకు పాల్పడ్డావు అంటూ ఆరోపణలు చేశారు. ఈ విధంగా ఒకరినొకరు ఆరోపణలు చేసుకుంటూ టీటీడీ ప్రతిష్టను దిగజార్చే విధంగా వీరిద్దరూ వ్యవహరిస్తున్నారంటూ అనేక మంది విమర్శలు చేస్తున్న నేపథ్యం. టీటీడీలో 50 మంది అధికారులపైన అనేక అక్రమాలు చేశారు, వీరిపైన విజిలెన్స్ నివేదిక ఇచ్చింది. వారి మీద ఇంతవరకు టీటీడీ కానీ అటు ప్రభుత్వం కానీ చర్యలు తీసుకోలేని స్థితిలో ఎందుకు ఉందో అన్న విషయం అర్థం కాని పరిస్థితి. ఏదైతే టీటీడీలో తన మనుషులు ఉన్నారు, తనకు అనేక విషయాలు టీటీడీలో జరుగుతున్న విషయాలన్నీ తనకు వెంటనే చెప్తున్నారంటూ భూమన్ కరుణాకర్ రెడ్డి చెప్తున్న నేపథ్యంలో ఎవరా కోవర్టులు, ఎందుకు విషయాలన్నీ చేరవేస్తున్నారు, టీటీడీలో జరిగే ప్రతి విషయాన్ని నాకు చేరవేస్తున్నారు, ఆధారాలతో సహా పంపుతున్నారు అంటూ ఆయన మాట్లాడుతున్నాడు. ముఖ్యంగా ఏదైతే ఒక ఆర్డర్స్ ముందుగానే భూమన్కు చేరుతున్న పరిస్థితి, అక్కడ టీటీడీ ఏదైనా ఆర్డర్ జారీ చేసిందంటే అది చైర్మన్కు చేరుతుందో లేదో కానీ భూమన్ కరుణాకర్ రెడ్డి వద్దకు చేరుతున్న పరిస్థితి. అంటే భూమన్కి సంబంధించిన మనుషులు అత్యంత కీలకమైన స్థానాల్లో ఉండి వారు ఇతనికి చేరవేస్తున్నారనే విమర్శ కూడా వస్తుంది. ఈ నేపథ్యంలో అలాంటి వారి మీద టీటీడీ ఎందుకు చర్య తీసుకోలేకపోతుంది? టీటీడీలో కానీ అటు అధికారులు కూడా పూర్తి స్థాయిలో బిఆర్ నాయుడుకు సహకరించలేదనే, పాలక మండలికి సహకరించలేదనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. గత ప్రభుత్వంలో కీలకంగా పనిచేసిన అధికారులు ఇప్పటికీ ఇక్కడ కొనసాగుతుండడమే ఇందుకు కారణం అని చెప్తున్నారు. అటు ఏదైతే కీలకమైన అడ్మినిస్ట్రేషన్తో పాటు ఏదైతే విజిలెన్స్ కానీ ఇతర విభాగాలు, ముఖ్యంగా ఎస్టేట్ విభాగంలో పనిచేస్తున్న అధికారులు కూడా సహకరిస్తూ అనేక విమర్శలకు తావిస్తున్న నేపథ్యంలో ఇప్పటికైనా టీటీడీ కానీ అటు ప్రభుత్వం కానీ అలాంటి అధికారుల మీద చర్య తీసుకుంటే తప్ప ఈ వివాదాలు సమస్యలే కాదు. మరోవైపు ఇటు భూమన అది బిఆర్ నాయుడు కూడా టీటీడీ మీద విమర్శలు చేస్తూ టీటీడీ స్థాయిని దిగజార్చే విధంగా వీరు మాట్లాడుతున్నారంటూ కూడా విమర్శలు వస్తున్న నేపథ్యంలో వీరు వ్యక్తిగత ఆరోపణలు చేయాలనుకున్నప్పుడు దానికి వేదికగా వేరే ప్రదేశాన్ని ఎంచుకోవాలి, అదేవిధంగా దానికి సంబంధించి ఆరోపణలు పర్వం చేసే విధంగా వేరేగా ఉండాలి. కానీ టీటీడీని అడ్డు పెట్టుకుని ఇద్దరు ప్రతి విమర్శలు చేసుకుంటూ టీటీడీ స్థాయిని దిగజార్చుతున్నారన్న విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కానీ అటు టీటీడీ కానీ ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి సుమతి. రైట్ దామోదర్, మొత్తానికి భూమన బిఆర్ నాయుడు మధ్య మాటల యుద్ధం అయితే ఇప్పట్లో ఆగేలా కనిపించట్లేదు. ఇద్దరు కూడా టీటీడీ వేదికని చేసుకుంటూ పరస్పర దూషణలకు దిగుతున్నారు. దీనిపైన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉన్నారు వెంకన్న భక్తులందరూ కూడా. వీళ్ళు వేరే వేదికని చూసుకోవాలంటారు. మరి దీనికి ఎలాంటి సొల్యూషన్ వెతుకుతారో చూడాలి.